ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్య పాకిస్తాన్ జట్టు విజయం అన్నదే లేకుండా ముగిసింది. ఈ రోజు గురువారం దాయాది జట్టు బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. దీంతో 29 తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్ అవమానకర రీతిలో టోర్నీ నుండి తప్పుకుంది. గత 3 రోజులుగా రావిల్పిండిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్న మంగళవారం దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ కూడా రద్దయిపోయింది. ఈ 2 మ్యాచ్ల్లో కనీసం టాస్ కూడా పడలేదు. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు ఒక్కొక్క పాయింట్ లభించింది. గెలవకుండానే ఒక్కొక్క పాయింట్ చేరడం ఇరు జట్ల అభిమానులను సంతోషపెట్టేదే. ఇకపోతే పాకిస్తాన్ ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడి ఆ తర్వాత దుబాయ్ చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తయిపోయింది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ తమదేనని ప్రగల్భాలు పలికిన బంగ్లాదేశ్ ఇండియా న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో కనీసం ఒక్క విజయం కూడా దక్కకుండా ఈ 2 జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీలోనే గ్రూప్ దశలోనే కథ ముగిసిపోయింది. మామూలుగా అయితే బౌలింగ్ పిచ్ లో పాకిస్తాన్ గెలిచే అవకాశాలే లేవు. ముఖ్యంగా రావిల్పిండి మైదానం బౌలర్లకు అనుకూలం. అలాగే స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉండేది. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి ఉంటే పాకిస్తాన్ కు సవాల్గా మారి ఉండేది. ఎందుకంటే పాకిస్తాన్ స్పిన్నర్ల కంటే బంగ్లాదేశ్ స్పిన్నర్లే బాగా రాణిస్తున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం పాకిస్తాన్ కే మేలైంది.